ఈరోజు ప్రోమోలో జాను ఇంటి నుంచి కంగారుగా బయటికి వచ్చి వాళ్ళ అమ్మ లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటుంది. అమ్మ అమ్మ అని ఎంత పిలిచినా కానీ లక్ష్మి పలకపోవడంతో జాను భయపడుకుంటా ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటుంది. అలా వెతుకుతూ ఇంటి బయటికి వచ్చి చూసేసరికి చెట్టు కింద ఉండవలసిన జై కూడా కనిపించకపోవడంతో జానులో భయం ఇంకా పెరుగుతుంది. ఏంటి జై సార్ కూడా ఎక్కడా కనపడటం లేదు. ఒకవేళ జై సార్ మళ్ళీ అమ్మని ఏమైనా చేసి ఉంటారా అని జాను ఒక్కసారిగా టెన్షన్ పడుతూ మళ్ళీ ముందుకు వచ్చి వెతుకుతూ ఉండేసరికి అప్పుడే లక్ష్మి గారు రోడ్డు మించి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ లక్ష్మిని చూసిన జాను ఒక్కసారిగా ఉరికొచ్చి, అమ్మ అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, నీకోసం ఎంత వెతగానో వెతుకుతున్నానో తెలుసా అని లక్ష్మితో జాను అంటూ ఉండేసరికి అప్పుడు లక్ష్మి, అమ్మ నేను ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి వస్తున్నాను అని అంటూ ఉంటుంది. తర్వాత మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకొని వస్తుంటే ఆ సరుకులు నీ మోయలేకపో ఇబ్బంది పడుతూ ఉంటే జయబాబేనమ్మ వాటిని తీసుకొని వస్తున్నాడని వెనక వస్తున్న జయసార్ని లక్ష్మి జానుకు చూపించేసరికి జయసార్ చేతిలో ఒక పక్క రైస్ బ్యాగ్ ఒక పక్క కూరగాయలు చూసి జాను చాలా ఫీల్ అవుతూ జై వైపు అలాగే చూస్తూ ఉండిపోతుంది. మరోవైపు జాను అంతకుముందే డాక్టర్ గారితోటి జై సార్ గురించి మాట్లాడినది గుర్తు తెచ్చుకుంటూ, డాక్టర్ జై సార్ సమస్యకి పరిష్కారం ఇంకా ఏమైనా ఉందంటారా అని జాను డాక్టర్ని అడుగుతూ ఉంటే అప్పుడు డాక్టర్, మీరు గనక తనతో కాంప్రమైజ్ అయ్యి కంఫర్ట్గా ఫీల్ అయ్యి మూవ్ ఆన్ అవుతా అంటే అంతకు మించిన పరిష్కారం ఇంకోటి లేదండి అని డాక్టర్ జానుతో చెప్పటం జాను గుర్తు తెచ్చుకొని జాను సార్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. మరి రానున్న ఎపిసోడ్లో జాను మళ్ళీ జై సార్తో కలిసి ప్రేమగా ఉండి తన మాంగళ్య బంధాన్ని నిలబెట్టుకుంటుందా, జై సార్తో కంఫర్ట్గా మూవ్ అయ్యి మళ్ళీ తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించబోతుంది అనేది రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.